మోషే ప్రార్థించగా ఆకాశములో నుండి మన్నాను నా దేవుడు కురిపించెను. యెహోషువ ప్రార్థించినప్పుడు ఆకాశంలో గొప్ప అద్భుతం జరిగింది. సూర్య చంద్రులు తిరగకుండా ఆగిపోయాయి. బబులోను దేశంలో దానియేలు ప్రార్థించి సింహాల బోనులో నుండి కాపాడబడెను. హిజ్కియా మరణకరమైన వ్యాధితో ఉన్నప్పుడు ప్రార్థించెను గనుక వ్యాధి తొలగిపోయింది. 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకొనెను. యోబు పోగొట్టుకున్న వాటిని ప్రార్థించుట ద్వారా తిరిగి రెండంతలుగా పొందుకొనెను. అలాగే నీవు ప్రార్థించు నా దేవుని బిడ్డ, నీ ప్రార్థన స్థాయి పెరగాలి. అబ్రహాము లోతు కొరకు ప్రార్థించగా సొదొమ గొమొర్ర అగ్నిగుండం నుండి తప్పించబడెను. ఇస్సాకు పిల్లలిమ్మని ప్రార్థించగా సంతానాన్ని నా దేవుడు ఇచ్చాడు. యాకోబు ప్రార్థన చేయగా యాసావు చేతిలో నుండి తప్పించబడెను. ఈ రోజు నీవు ఎందుకు దిగులు పడుచున్నావు? ఏ బాధలో, ఏ వేదనలో, కష్టాల్లో నువ్వు నలిగిపోతున్నావు? ఇరుకులో, ఇబ్బందులలో విశాలత కలుగజేయువాడు నా దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. మోకరించు, ప్రార్థించు. నీ సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు. నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు.